ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, ఉదాహరణకి మన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటపడ్డప్పుడు అందరం కూడా రోడ్డు ఎక్కాం, చాలామంది మాట్లాడాం, యూట్యూబ్లు చేసాం. కానీ ఒక్కరు మాత్రం దీని పూర్వాపరాలకు వెళ్దామనుకుని ఎంవీఆర్ శాస్త్రి గారు తిరుమల చరిత్ర మీద అధ్యయనం చేస్తూ దేవుడున్నాడు జాగ్రత్త అనే ఈ పుస్తకాన్ని మానవాడికి అందజేశారు. దీన్ని కనుక ఒకసారి అధ్యయనం చేసినట్టయితే మన పూర్వం ఎంత వైభవంగా ఉన్నదో అర్థం చేసుకుంటే కనుక మన రానున్న కాలం ఎంత వైభవపేతంగా చేసుకోవాల్సినది మన చేతుల్లో ఉన్నది. కాబట్టి నా ప్రయత్నం వల్ల ఈ పుస్తకానికి తగ్గ భాష్యం చెప్పుకోవడం అనేదే నా ప్రయత్నం. నమస్తే, సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. ఈ పుస్తకంలోంచి చదువుతూ ఉంటే కనుక 38 అధ్యాయాలు రాశారు వీరు. ఈ 38 అధ్యాయాల్లో ఎవరు ఎంత దురాగతాలు చేసింది, స్వామివారు వీళ్ళందరినీ ఎలా శిక్షించింది, రక్షించింది, తనకున్న వైభవాన్ని ఎలా తెలుపుకున్నది, చాటుకున్నది ఈ పుస్తకం 38 అధ్యాయాల్లో ఒక ఎత్తు అవుతే, రెండవది ఎంవీఆర్ శాస్త్రి గారు మనం ఏం చేయాలనే ఒక ఆలోచన కూడా ప్రశ్నార్థకం పెట్టాడు. మన వంతు ఏమున్నది ఇందులో, మనం ఏం చేయగలుగుతాం అనే దాని మీదే మనం దృష్టి పెడుతున్నాం. దీన్ని ఒక 9 భాగాలుగా విడదీసుకుంటే కనుక ఆఖరి భాగాల్లో మనం ఏం చేయగలుగుతాం అనేది మాట్లాడుకుందాం. ప్రస్తుతం దీని వైభవం ఏంటి, అక్కడ ఉన్న పురాతనమైన విశేషాలు ఏమిటి, ఎవరెవరు ఏమేమి రాశారు, ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. ఇక వెళ్దాం ముందుకి. మనం గోగర్భం రిజర్వాయర్, ఇంతోటి రిజర్వాయర్ కూడా ఎండిపోతోందని బాధపడుతున్నారు. తిరుమలలో నీళ్లు రావేమో అని ఒక బెంగ పెట్టుకున్నారు పివిఆర్కే ప్రసాద్ గారు. ఇంతోటి రిజర్వాయర్ ఎండిపోతూ ఉంటే ఆళ్వార్ ట్యాంక్ నుంచి అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటాయి కదా నీళ్లు. ఆళ్వార్ ట్యాంక్ చూద్దామంటే ఆళ్వార్ ట్యాంక్ కూడా ఇది అనంత ఆళ్వారు వారి ట్యాంకు. ఈ ట్యాంకు కూడా పూర్తిగా ఎండిపోతూ ఉంటే వరుణదేవుడికి యాగం చేయాలని నవంబర్ 1, 1979 నుంచి వీళ్ళు కోరుకుంటూ ఉంటే అది అవ్వట్లేదని బాధపడుతూ 7వ తారీఖు నాడు ఇంటికి వెళ్ళారు మన పివిఆర్కే ప్రసాద్ గారు. ఈ వరుణదేవుడికి యాగం అనే దాన్ని వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు స్వామివారి పర్మిషన్ రాలేదని పివిఆర్కే ప్రసాద్ గారు అప్పట్లో ఈవోగా ఉన్నప్పుడు బాధపడుతూ ఇంకా రాలేదు, ఏదో దానికి తాత్సారం అవుతోంది తప్ప వరుణ యాగం అవ్వట్లేదు అనుకున్నారు. ఇది ఆంధ్రప్రభలో వాడు రాసింది 1975 10వ తారీఖు నాడు 12:35 అర్ధరాత్రి 12:35కి అందరూ కూడా తాళాలు వేసి వెళ్ళిపోయిన తర్వాత 12:35కి గుడి గంటల గణ మోగటం మొదలెట్టినట్ట. ఎందుకు మోగినాయని 3 గంటలకు మళ్ళా తెల్లవారుజామున స్వామికి మన మేలుకొలుపు సేవలోకి వచ్చినప్పుడు వాడు చూస్తే లోపల ఎవరూ లేరని నిర్ధారించుకుని పివిఆర్కే ప్రసాద్ గారు వెళ్ళి స్వామివారి ఎదురుగుండా నిల్చుని, స్వామి నువ్వు పర్మిషన్ ఇచ్చావా వరుణ యాగానికి అని చెప్పి దండం పెట్టుకుని మర్నాడు పొద్దునుంచి వరుణ యాగం చేయటం మొదలెట్టారు. కరెక్ట్గా 3 రోజుల తర్వాత యాగం పూర్తవుతోంది, పూర్ణాహుతి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి ఎక్కడా మబ్బులు లేవు, నీటి చుక్క వాన లేదు. ఇంతకుముందు మనం చూసాం అన్ని ఎండిపోయిన రిజర్వాయర్లు, ట్యాంకులు. ఎక్కడి నుంచి వచ్చిందో పూర్ణాహుతి అయిన తర్వాత అరగంటలో కుంభవృష్టి కురిసిన తర్వాత 1 గంటన్నరలో తనకున్న అసిస్టెంట్ వచ్చి, అయ్యగారు గోగర్భం ట్యాంకు మొత్తం నిండిపోయింది, డ్యామ్ అంతా ఓవర్ స్పిల్ అవుతోంది, అనంతాడువారి ట్యాంక్ కూడా ఫుల్గా అయిపోయిందండి, స్వామివారు మనని కరుణించారు అని చెప్పుకున్నారు. ఇంతోటి వైభవోపేతమైన మన స్వామి ఉండగా మనకి బెంగేలా. ఇదొక కథ కదా. ఇంకో కథ వినండి, చెప్తాను నేను. 1919లో ఎన్విఎల్ నరసింహారావు గారు, అంటే బ్రిటిష్ వారు పనిచేస్తున్న దగ్గర నుంచి మహంతులకు ఇచ్చిన తర్వాత వీరు పనిచేసిన నేపథ్యంలో 1919లో ఎన్విఎల్ నరసింహారావు గారు రాసిన పుస్తకం పేరు ఏమిటంటే తిరుమల తిరుపతి ప్రయాణము యాత్ర అని వారు రాశారు. వారు రాసిన దానిలో కేరళలో ఉన్న కోచి ప్రాంతం సంస్థానం నుంచి ఒక ఫ్యామిలీ గురించి రాశారు వారు. అది మన ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్తేనే మనకు తెలిసింది ఆ విషయం. ఒక హౌస్ వైఫ్, అంటే తన భార్యకి కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోతే ఏం చేయాలో తోచక స్వామివారిని వేడుకున్నారట. అయ్యా నా కాళ్ళు కనుక తిరిగి వస్తే నేను నీ కొండకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను.
6 నెలల పాటు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు నేను చేశారు. చివరికి ఎట్టకేలకు కాకపోతే స్వామివారు మరి కల్లోకి వచ్చి నా దగ్గరికి వచ్చి వారం ఉండండి అని చెప్పి స్వామివారు కల్లోకి వస్తే స్వామివారి ఆజ్ఞ మేరకు వెళ్ళి వీళ్ళు ఎన్విఎల్ నరసింహారావు గారికి చెప్తే వారు వసతి ఏర్పాటు చేస్తే వారం పాటు అక్కడ ఉన్నారు. ఆఖరి రోజున ఏమీ అవ్వట్లేదు అనుకుని బాధలో ఉన్నారో ఏమిటో పొర్లుడు దండాలు పెట్టుకుంటూ స్వామివారిని ఆవేశంగా అడగడం మొదలెట్టినట్టున్నారు వాళ్ళు. పొర్లుదండాలు అయిపోయిన తర్వాత ఎన్విఎల్ నరసింహారావు గారు తెరిచి హుండీ ఎక్కడుందండి, మేము ముడుపులు చెల్లించుకోవాలి, కానీ ఆ కాళ్ళు పడిపోయిన ఆవిడ నడిచొచ్చి మరీ చెప్పింది ఎక్కడుందని. అదో అక్కడ ఉందమ్మా వెళ్ళి వేసుకోండి అంటే ఆవిడ వెళ్ళి హుండీలో తన కాళ్ళ మీద తనే నడుచుకుంటూ వెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేసింది. ఇది మన కమ్యూనిస్టులు, మన పంచమక్కారు గ్యాంగ్లు ఇవి చూస్తే వాళ్ళు నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ పూస్తేనే కాళ్ళు వస్తాయి, లేదు మహిమోపేతంగా చర్చిల్లో ప్రార్థన చేస్తే వాళ్ళు వస్తాయి అనుకుని మనకి బూటకాలు చెబుతారు. ఇది స్వామివారు స్వయంగా తన మహత్యాన్ని తెలుపుకున్న ఒక అంశం మాత్రమే. ఇటువంటి అంశాలు ఇంకొకటి చెప్పాలి మీకు నేను. ముడుపులు చెల్లించుకోవాలి. మనం కష్టం వస్తే మనం మొక్కుకుంటాం, అయ్యా ఈ కష్టం తీర్చు, నీకు ఎట్టి పరిస్థితిలో నేను ముడుపు చెల్లించుకుంటాను, నేను గుండు కొట్టించుకున్నాను, నా బొట్టిగాడు కొడితే ఏముంది, రెండు గుండుకు అక్కడ బొత్సే ఉంది. కానీ ఒక అందమైన యువతి, ఒక గొప్ప ధనికుడైనటువంటి భర్త, మంచి గుణసంపన్నుడైన భర్త, ధనికుడైన వాడు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే స్వామి నా తల వెంట్రుకలన్నీ నీకు ఇచ్చేస్తానయ్యా, అర్పించుకుంటానయ్యా అని దండం పెట్టుకుంది. అది మరి ఆయన వింటాడు కదా. విన్నప్పుడు ఏం చేశాడంటే మంచి భర్తను ప్రసాదించాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. స్వామివారి వైభవం అనుకుని ఆవిడ వచ్చి స్వామివారికి దండం పెట్టుకుని, నేను తలనీలాలు ఇస్తే బోడిగుండుతో నా భర్తకు నేను బాగా కనిపిస్తానేమో కదా అనుకుని ఆ రోజు అనుకున్న ఆవిడ తలనీలాలు ఇస్తా అనుకుందా అని ఇవ్వకుండా వెళ్ళిపోయింది వెనక్కి. మరి ఇంత తక్కువవాడా. మర్నాడు వెళ్ళి ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటే ఆ రోజు రాత్రి తల మొత్తం నిండుగా గుండైపోయింది, వెంట్రుక మొక్క పక్క మీద లేదు. అంటే స్వామివారి దగ్గర మనం తలుచుకున్న చేయకపోతే ఆయన కావాల్సిన ఆయన పట్టుకెళ్ళిపోతాడు. ఇది ఇంకొక విచిత్రమైన మహిమ. ఇటువంటివి కనుక మనం చూస్తూ ఉంటే ఇది మనం చెప్తోంది కాదండి. కలకత్తా రివ్యూ అని ఇంగ్లీష్ వాళ్ళు రాసుకున్న రివ్యూస్తో మనం మాట్లాడుకుంటున్నాం. వాటికి నేను లింకులు పెడతాను, మీరు వాటిని చూసుకోవచ్చు. ఇంత మహిమోపేతమైన ఆలయ వ్యవస్థని డిస్ట్రాయ్ చేస్తూ 1931లో ఏషియాటిక్ జర్నల్, ఇది కలకత్తా నుంచి రిలీజ్ అవుతుంది, మే 19 నుంచి ఆగస్టు వరకు వచ్చిన ఈ జర్నల్లో ఒక బ్రిటిషర్ రాస్తాడు, ఐఎమ్ a witness to the destruction of the temple and its procedures and processes. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే హిందువులు క్రూరులు, హిందువులు మన మీద దాడి చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశంలో మిగతా దేశాల్లో సరెండర్ అయిపోయారు, వీళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళు లేరు, హిందువులు మాత్రం వీళ్ళ మీద దాడి చేశారు, అతి త్వరలో మన మీద ఇంకా దాడి చేస్తారు, వీటంతటికీ ఈ బ్రాహ్మణుడు కారణం, ఈ బ్రాహ్మణి కనుక మనం ఇందులో సిస్టంలోంచి నిర్వీర్యం చేయాలంటే కనుక గుడి వ్యవస్థ నిర్వీర్యం చేయవలే అని చెప్పి వారు రాసుకున్నారు దానిలో, ఆ ఏషియాటిక్ జర్నల్లో. అంటే ఈ దేశం మీద ధర్మం మీద దాడి చేస్తే మిగతా పనులు మనం అనాయాసంగా చేసుకోవచ్చని ఆ జర్నల్ మనకి చెప్పగానే చెప్తోంది. కర్త కరయిత చైవ ప్రేరకశ్చానుమోదకః స్వే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః. అంటే తప్పు చేసేది, తప్పు చేయించేవాడికి ప్రోత్సాహం ఇస్తే ఆ బాధ నీకు కలుగుతుంది. దేవుడి సొమ్ముని కాజేస్తే ఎంతోమంది నాశనం అయిపోయేవాడిని చూపిస్తున్నారు. ఇది మన మెకిన్జీ అబ్జర్వేషన్స్ అండ్ డిస్ కలెక్షన్ ఆఫ్ లెటర్స్ అనే దానిలో మెకిన్జీ వారు రాసిన దాఖలాలు. ఆయన చెప్పడం ఏమిటంటే స్వామివారి డబ్బుని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వాడు ఎక్కడికో వెళ్ళరు, ఇక్కడే చచ్చిపోయి వాళ్ళ ఇళ్లలోనే చాలా అమానుషమైన పరిస్థితులు నెలకొల్పిన వాడు చాలామందిని చూశాను. స్వామివారి భక్తి ప్రపత్తులతో చేసిన వాళ్ళు ఉన్నత స్థితిని కలిగిన వాడు కూడా మనం చూసామని చెప్పారు. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మొన్నటి దాకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్వామివారి డబ్బుని ఎలా దోచుకోవాలనే ఒక ప్రయత్నంలో ఒక పనులు వీళ్ళందరూ చేస్తూ వచ్చినారు. అటువంటి వాళ్ళందరూ ఏమవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.
ఇదే పంథాలో మనం కనుక చూసినట్టయితే గుడికున్న గొప్ప వ్యవస్థని వర్ణిస్తూ అక్కడ గోగర్భ తీర్థం అని ఒక స్థలం ఉన్నది. దాని వీడియో మనం చూద్దాం. ఆ గోగర్భ తీర్థంలో ఒక బండరాయి ఉందిట, ఒక గుండ్రమైన బండరాయి. అది ఒకప్పుడు గుడిలో ధ్వజస్తంభం దగ్గర ఉండేదిట. ఆ ధ్వజస్తంభం దగ్గర ఉన్న గుడి మీద రాత్రి పూజారులు వ్యవస్థ అంతా పూర్తి చేసుకుని స్వామివారికి అన్ని కార్యక్రమాలని చేసుకున్న తర్వాత తాళాలు వేసి తాళం ఈ బండరాయి మీద పెట్టేవాళ్ళ. ఈ బండరాయి తనంతా తానే మొత్తం గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తుంది. ఒకరోజు రాత్రి ఎవరో ఒక పిల్లవాడు పూజారి వాళ్ళ పిల్లవాడు అక్కడ ఉండిపోతే వాడిని చంపేసింది అని చెప్పి కూడా ఒక ఈ జర్నల్లో ఇంగ్లీష్ వాడు రాసుకుంటే మనకు తెలుస్తోంది. అంత అంటే గుడి వ్యవస్థని ఎంత పటిష్టంగా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని కాలక్రమేణా దీన్ని అక్కడి నుంచి బయటపడేశారు. ఎక్కడ పెట్టారు? దాన్ని తీసుకొచ్చి గోగర్భ తీర్థం దగ్గర పెట్టారు. ఈ ఫోటోని కనుక చూసినట్టయితే తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు గోగర్భ తీర్థానికి వెళ్లకుండా అయితే వెనక్కి రారు. గోగర్భ తీర్థం దగ్గర ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ గోగర్భ తీర్థంలోకి వెళ్ళి స్నానం చేసి పూలమాల అలంకరించుకుని వచ్చి స్వామివారి గుడికి 7 రూపాయలు కట్టి అక్కడ వాళ్ళు చేసిన తప్పులు ఏమిటి, వాళ్ళు ఎందుకు తప్పు చేశారు ఏమిటనేది ఆ రాయి మీద ప్రమాణం చేసి చెప్పే వ్యవస్థ ఒకటి ఉండేది. అక్కడ ఉన్న కోర్టులో అన్ని పరిష్కార మార్గాలు ఈ బండ దగ్గర జరిగేవిట. అటువంటిది ఇప్పుడు ప్రస్తుతం కాణిపాకంలో ఇటువంటి వ్యవస్థ ఇంకా నడుస్తోంది అని మన వాళ్ళు చెప్పుకుంటారు. అంత మహిమోపేతమైన ప్రతి ఒక్కటి చూస్తే కనుక సంభ్రమాశ్చర్యాలే. ఇది శ్రీవారి హుండీ. ఇది పాతకాలంలో అలా మనకు కనిపించేది. ఈ హుండీకి ఇరువైపులా 2 గంటలు ఉంటాయని చెప్పి ఆర్కాట్ మాన్యువల్స్లో రాశారు. వాటి గంటలను కూడా ఒకసారి ఆ హుండీకి ఇరువైపులా 2 గంటలు ఉండేవి. ఒక గంటని మోగిస్తే గోవిందనామని చెప్పేది, గోవిందా అనేది. 2వ గంటను కొడితే కనుక నారాయణ అంటూ అది మోగేది. ఆ గంటలు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియదు. ఇందాక మనం గోగర్భ తీర్థం అక్కడ వెళ్ళి సాక్ష్యాలు ఎలా చెప్పుకుంటారు చూసాము. ఇది పాప వినాశనం అని ఇంతకుముందు వాటర్ ఫాల్స్ అల్లే పడేవి. మనం వెళ్ళి దానికి ఎందుకు నిలుచుంటే ఎంత పాపిష్టి వాడైనా సరే వాడి పాపాలు కడిగిపోతాయిట. ఎందుకు ఎలా కనిపిస్తుంటా ఈ పాపిష్టి వాడు వెళ్ళి దాని కింద వెళ్ళి కనుక స్నానం చేసినట్టయితే నీళ్ల రంగులు మారిపోతాయి అని చెప్పి మెకిన్జీ ఫైల్స్ వాళ్ళు వాళ్ళ నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ ఫైల్స్లో రాసుకున్నవి మనం చూస్తున్నాం. ఇంత మహిమోపేతమైన ఆలయాన్ని కూడా ముష్కర్లు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకు కట్టుబాటు నియమాలకు తగ్గట్టుగా ఎవరూ కొండ ఎక్కిన వాళ్ళు లేరు. డబ్బులు దోచుకోవడం అంటే అక్కడ ఎవరో పెత్తందారిని పెట్టి ఆ పెత్తందారు దగ్గర నుంచి వాళ్ళకు వచ్చిన కానుకలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళారు తప్ప గుడికి కానీ గుడిలో ఉన్న ఆచారాలకు కానీ ఎటువంటి భంగం కలిగించలేదు. అప్పటి ప్రభువులే మేలా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన సిస్టము ప్రాసెసెస్ 1933 వరకు కూడా బాగానే నడిచినాయి. స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఆ భారతదేశంలో ఉన్న ప్రభువులు ఎవరైతే ఉన్నారో సెక్యులర్ ముసుగులో పూజారిని కూడా సెక్యులర్ చేసిన దాఖలాలు మనం చూద్దాం రానున్న కాలంలో. కాబట్టి ఇంత మహిమోపేతమైన ఈ ఆలయాన్ని వాళ్ళ డబ్బులు దోచుకున్నారేమో కానీ పూజా వ్యవస్థలో కానీ పూజా విధానంలో కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో కానీ వీళ్ళెవరూ కూడా దానిలో అంతరాయం కలిగించలేదు అని గర్వంగా చెప్పుకోవచ్చు. మన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది రానున్న కాలంలో మనం చూద్దాం. ఈ శీర్షికను కనుక మీరు మొదటిసారి సత్యభాషాన్ని వింటుంటే కనుక దయచేసి సత్యభాషానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రతి భక్తుడికి పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.